హలో ఎవ్రీవన్, బాగున్నారా? ఎగ్జామ్స్ ఎలా రాశారు? అందరూ బాగా రాశారా? లాస్ట్ వీక్ మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీకు ఎగ్జామ్స్ బాగా రాశారు అందరూ? ఓకే. సో మనది లాస్ట్ వీక్ క్లాసెస్ తర్వాత మళ్ళీ నిన్న ఒక క్లాస్ అయ్యింది మీకు. దెన్ నెక్స్ట్ ఈ రోజు క్లాస్లో మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అన్ని ఇంపార్టెంటే, ఆ ఇంపార్టెంట్ లో ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్. హాయ్, బాగున్నా అండి. అందరూ బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారు అనుకుంటాను. ఓకే, సో మనము ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కమ్యూనికేషన్. ఓకే, ఏంటి ఆ ఇంపార్టెంట్ టాపిక్ పేరు? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఎవరన్నా చెప్పగలుగుతారా? అసలు మామూలు మామూలు డెఫినేషన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నేను ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి. కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మీన్స్ వాట్? ఎస్, కమ్యూనికేషన్ అంటే ఏంటి? మీ మీకు ఉన్న ఐడియా ప్రకారం మీరు చెప్పండి. దాని తర్వాత మనము ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. కమ్యూనికేషన్ అంటే ఏంటి? కన్వర్జేషన్ బిట్వీన్ టూ మెంబర్స్. కన్వర్జేషన్ అది టూ అన్నా కావచ్చు, మోర్ దాన్ టూ అన్నా కావచ్చు. కానీ కమ్యూనికేషన్ చేయడానికి కనీసము ఇద్దరు మనుషులు కావాలి. ఓకే, మనం కూడా సాయంత్రం పూట ఊర్లలో నేను చూస్తూ ఉంటాను. సాయంత్రం పూట మంచిగా నులక మంచం వేసుకుని హ్యాపీగా పడుకుని ఆకాశంలో అలాగా ఆకాశంలో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరితోటో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. రైట్. కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే మినిమం ఇద్దరు మనుషులు కావాలి. ఓకే, సో కమ్యూనికేషన్ అంటే ఏంటి? కన్వర్జేషన్ బిట్వీన్ టూ మెంబర్స్ కన్వర్షన్. ఓకే, ఇంకా ఏంటండి? ఇంకా కమ్యూనికేషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? కమ్యూనికేషన్ మనము ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఈరోజు అదే. కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎన్ని రకరకాల కమ్యూనికేషన్ ఉంటుంది. రైట్. రిటర్న్ కమ్యూనికేషన్ ఉంటుంది. మనము ఎవరికన్నా రాసి పంపించామనుకోండి, అది రిటర్న్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్, ఇప్పుడు నేను మీతోటి కమ్యూనికేట్ చేస్తున్నా చూడండి, ఇది కూడా ఒక రకమైన వర్బల్ కమ్యూనికేషన్. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మీరు అక్కడ నుండి టైప్ చేస్తున్నారు, నేను ఇక్కడ చదువుతున్నాను. సో ఏంటి, ఇది టూ వే కన్వర్జేషన్. వర్బల్ ఉంటుంది. ఓకే, మీరు సినిమాల్లో చూస్తే కనుక హీరో హీరోయిన్లు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. అదే కాదు, మీరు కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంటికి ఎవరన్నా వచ్చారు అన్న వచ్చి వచ్చినప్పుడు మీరు మీ మదర్ కానీ ఫాదర్ కానీ అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కడ కూర్చొని గోల చేస్తూ ఉన్నారనుకోండి, కళ్ళతోటి సైగలు చేస్తారు వాళ్ళు. రైట్. కళ్ళతోటి సైగలు చేస్తారు, బయటికి వెళ్ళమనో మాట్లాడొద్దనో. అది కూడా ఒక రకమైన కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే రాయడమో లేకపోతే మాట్లాడడమోనే కాదు, ఎనీ టైప్ ఆఫ్ జెస్చర్. ఎవరన్నా ఎవరన్నా సపోజ్ ఒక కమ్యూనికేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్. మీ ఫ్రెండ్ ఎవరో కళ్ళు పరిగెడుతూ ఢమాలని పడిపోయాడు కింద. పడిపోయినప్పుడు ఏం చేస్తారు?
కొంతమంది ఏమో అయ్యో అని చెప్పి అంటారు, కొంతమంది ఏమో నవ్వుతారు, కొంతమంది ఏమో వెళ్ళి వాళ్ళని లేపడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ లాంటివే. రైట్. సో మనం వెళ్దామా మన ప్రెజెంటేషన్లోకి? ఈరోజు ప్రెజెంటేషన్లో మనము మాట్లాడుకునే టాపిక్స్, మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ? ఎస్ చెప్పండి ఒకసారి, కమ్యూనికేట్ చేయండి మీరు అందరు ఎస్ అని చెప్పి. ఎస్, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ప్రెజెంటేషన్ ఈ స్క్రీన్. మీరు కమ్యూనికేట్ చేయట్లేదు. ఇక్కడ ఎవరో కమ్యూనికేట్ చేశారు. ఎస్ 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 ఎస్, సూపర్ సూపర్ సూపర్. చూడండి ఇప్పుడు ఓకే, మనము ముందర అసలు కమ్యూనికేషన్లో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏంటి అంటే లిజనింగ్, బాడీ లాంగ్వేజ్ అండ్ క్లారిటీ. ఈ మూడిటల మీద మనం ఈరోజు మాట్లాడుకుందాము. చెప్పా కదా మనకి లిజనింగ్ కూడా ఒక రకమైన కమ్యూనికేషనే. సపోజ్ మీరు మీ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ బెంచ్ వాళ్ళేమో కూర్చొని సీరియస్గా వింటూ ఉంటారు. మధ్య బెంచెస్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్లో కూర్చున్న వాళ్ళని వెనకాల నుండి గుస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి త్రో చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ బెంచ్ వాళ్ళ సంగతి లాస్ట్ బెంచ్ వాళ్ళు అసలు ఓకే, వాళ్ళు ఫస్ట్ బెంచ్ వాళ్ళకి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటూ ఉంటారు. రైట్, అవునా? ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు బాడీ లాంగ్వేజ్, క్లారిటీ, లిజనింగ్. ఫస్ట్ బెంచెస్లో వాళ్ళు వింటూ ఉంటారు. మధ్య బెంచెస్లో వాళ్ళు, లాస్ట్ బెంచెస్లో వాళ్ళు అందరూ కూడా క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు వింటూ ఉంటారు కదా, అది ఒక రకమైన లిజనింగ్ కమ్యూనికేషన్. రైట్. అలాగే సపోజ్ నాకు ఒంట్లో బాగాలేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పంగానే ఆయన ఓకే, ఎప్పటి నుండి బాగాలేదు, ఎందుకు బాగాలేదు, ఏం తిన్నావు అని చెప్పి ఫస్ట్ ఆయన క్వశ్చన్లు అడుగుతారు. ఆయన క్వశ్చన్లు అడిగిన తర్వాత మీరు ఆయన అడిగిన అన్నిటికి మీ సైడ్ నుండి సమాధానం చెప్తారు. ఆయన అడిగినప్పుడు మీరు వింటూ ఉంటారు, మీరు చెప్పినప్పుడు ఆయన వింటూ ఉంటారు. విని తర్వాత మీకు మందులు రాస్తారు. రైట్. డాక్టర్ గారు నాకు ఒంట్లో బాగాలేదు అనగానే ఆయన మందులు రాసేస్తారా? రాయరు కదా. ఫస్ట్ ఏం చేస్తారు, ఆయన మీకు ఈ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది అన్నది ఆయన అర్థం చేసుకోవడానికి మీ చేత ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగి మీ చేత మాట్లాడిపించి, మీరు మాట్లాడిన దాని ప్రకారం ఆయన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వలన కలెక్ట్ చేయడం, మీ దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఆయన మందులు రాస్తారు. అది ఒక లిజనింగ్ కమ్యూనికేషన్. అలాగే మీ క్లాస్లో టీచర్ చెప్తూ ఉంటారు కదా, అది కూడా లిజనింగ్ కమ్యూనికేషన్. గుడ్ ఈవినింగ్. రైట్. దానికంటే ముందర అసలు కమ్యూనికేషన్ స్కిల్ ఎందువల్ల అవసరము మనకి? ఎస్, కమ్యూనికేషన్ స్కిల్ మనకి ఎందువల్ల అవసరము అన్న నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అది బాడీ లాంగ్వేజా, క్లారిటీనా, లేదంటే లిజనింగ్ స్కిల్లా, ఏదన్నా సరే కమ్యూనికేషన్ స్కిల్ అన్నది మనకి ఎందుకు అవసరము? ఎస్, మీ స్కూల్లో టీచర్ ఉంటారు. ఓకే, మీ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు. మీ టీచర్ చెప్పినది మీకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారు? టీచర్ నాకు అర్థం కాలేదు అని చెప్పి టీచర్ అడుగుతారు. ఓకే ఓకే, అర్థం కాలేదమ్మా, ఎక్కడ అర్థం కాలేదు అని అడుగుతారు. నీకు ఎక్కడ అర్థం కాలేదు అన్నది క్లియర్గా టీచర్కి అర్థం అయ్యే విధంగా మీరు చెప్పగలిగితే గనక టీచరు
మీరు మీరు ఎక్కడి నుండి అర్థం కాలేదో అక్కడి నుండి చెప్పగలుగుతారు. టీచర్ నాకు అర్థం కాలేదు టీచర్ అని చెప్పి మీరు టీచర్ ఒక 45 మినిట్స్ క్లాస్ తీసుకున్న తర్వాత టీచర్ నాకు అర్థం కాలేదు టీచర్ అంటే టీచరు క్లాసు మొదలుపెట్టిన దగ్గర నుండి అర్థం కాలేదా, మధ్యలో నుంచి అర్థం కాలేదా, లేకపోతే లాస్ట్ 5 నిమిషాల్లో అర్థం కాలేదా, మీకు ఎక్కడి నుండి అర్థం కాలేదు అన్న టీచర్కి అర్థం అవ్వాలి కదా, రైట్? అప్పుడు ఏంటి, అప్పుడు అక్కడ ఏమేమి వస్తాయి, ఒకటేమో లిజనింగ్, మీరు ఎంతవరకు విన్నారు అన్నది చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ అవ్వలేదు అన్నది క్లియర్గా టీచర్కి, టీచర్ ఈ పర్టికులర్ పాయింట్లో నాకు అర్థం అవ్వలేదు, ఇక్కడ వరకు అర్థమైంది, ఇక్కడ నాకు అర్థం కాలేదు అని చెప్తే అక్కడ నుండి టీచర్ చెప్తారు, రైట్? అంటే ఏంటి, ఇక్కడ 2 విషయాలు వచ్చాయి. ఒకటేమో మీరు లిసనింగ్ స్కిల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమో క్లారిటీ ఇంకొకటి. క్లారిటీ అంటే ఏంటి అంటే మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది చెప్పడము. సపోజ్ మీరు మీ ఫ్రెండ్ బయటికి వెళ్తున్నారు, రైట్? మీరు మీ ఫ్రెండ్ ఎక్కడో బయటికి వెళ్తుంటే ఎవరో బండి మీద వచ్చి బాబు బలానా చోటికి వెళ్ళాలి నేను అని అడిగారు వాళ్ళు. ఓకే, బలానా చోటికి వెళ్ళాలి అని అడిగితే మీరు అడ్రస్ ఎలా చెప్తారు? సార్ కొంచెం ముందరికి వెళ్ళండి, రైట్ తిరగండి, అక్కడి నుండి లెఫ్ట్ తిరగండి, దాని తర్వాత ఒక స్కూలో లేకపోతే గుడో బడో ఏదో ఒకటి వస్తుంది, అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, అక్కడ నుండి 3వ ఇళ్ళో 4వ ఇళ్ళో అని చెప్పి మీకు ఒకవేళ తెలిసిన ఇళ్ళు అయితే కనుక మీరు క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే కనుక వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోగలుగుతారు, రైట్? సపోజ్ వాళ్ళు బాబు ఈ ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నప్పుడు మీరు ఎటో దిక్కులు చూస్తూ అటు ఇటు చేశారనుకోండి, అసలు మనం చెప్తున్నది వీళ్ళు వినట్లేదు అని చెప్పి వాళ్ళు ముందర ఎవరినో అడుగుతారు. దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు. మూడో దాన్ని లేకపోతే రెండోది కానీ, ఇప్పుడు మనం క్లారిటీ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే మూడోది ఏంటంటే బాడీ లాంగ్వేజ్, జెస్చర్ అంటారు. మనము అవతల వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హావభావాలు అంటాం కదా మన తెలుగులో, ఆ హావభావాలన్నిటిని మనము జెస్చర్స్ అంటాం. ఆ జెస్చర్స్ బట్టే మీ స్కూల్లో టీచర్ అడుగుతారు, నువ్వు కనుక క్వశ్చన్ అడిగావు అనుకో, ఆ టీచర్ లేచి అడగంగానే ఓకే నీకు ఎంత అర్థమైంది చెప్పు అంటారు టీచర్. అర్థం కాలేదు టీచర్, నాకు తెలుసు, నేను లాస్ట్ అరగంట నుండి చూస్తున్నా, నీ దిక్కులు చూస్తావు, బయట చూస్తున్నావు, అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు, నా క్లాసు వినలేదని టీచర్ ఉల్టా చెప్తారు మీకు. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ ప్రతి స్టూడెంట్ కూడా క్లాస్ తీసుకునేటప్పుడు టీచర్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ బాడీ లాంగ్వేజ్ బట్టి మీరు ఇంతకీ క్లియర్గా అర్థం చేసుకుంటున్నారా లేకపోతే వింటున్నారా లేదా అసలు, రైట్? నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వింటేనే కదా నేను మళ్ళీ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపిస్తుంది. నేను ఏదో మాట్లాడుతూ ఉంటే మీరు ఏదో మొబైల్లో చూసుకుంటానో ఇంకెక్కడో ధ్యాస పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను మాట్లాడడమే మానేస్తాను, రైట్? దాన్ని మనము బాడీ లాంగ్వేజ్ జెస్చర్స్ అంటాం మనం, రైట్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. సో మళ్ళీ మనము మన ప్రెజెంటేషన్లోకి వెళ్ళి చూడండి, వై కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్ more than ever. 93% of communication impact comes from non-verbal cues. ఓకే, నాన్ వర్బల్, మనం నోరు తెరవకుండానే జెస్చర్స్ తోటే మనకి 93% ఆఫ్ ది కమ్యూనికేషన్ అయిపోతుంది. సెకండ్ ఏంటి, బిల్డింగ్ ట్రస్ట్. మనము ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల ఓకే మిస్అండర్స్టాండింగ్స్ కానీ ప్రొఫెషనల్ లెవెల్లో కానీ పర్సనల్ లెవెల్లో కానీ మనము అవతల వాళ్ళతోటి ఎలా కమ్యూనికేట్ చేస్తాము అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఇది ఇప్పుడున్న వర్క్ కల్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక లీడర్ ఉంటారు, సపోజ్ మీ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు, మీ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి
మీకు మీకు కమ్యూనికేట్ చేస్తారు. బలానా బలానా రోజున బలానా ప్రోగ్రామ్‌కి ఉంది. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా పని చేసి లేకపోతే ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసి మన స్కూల్‌కి మంచి పేరు రావాలి. అది ఇది అని చెప్పి మీ స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే మీ క్లాస్ టీచర్స్ కానీ చెప్తూ ఉంటారు కదా! అలాగే ఎవ్రీ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ లెవెల్‌లో లీడర్స్ ఎవరైతే ఉంటారో ఓకే. వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే సీనియర్‌లు కానీ ఆ కమ్యూనికేషన్ చేస్తేనే ఈ రోజుల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనది అందరూ చెప్పేది ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. రైట్. ఇప్పుడు మనము చూడండి కొన్ని. ఇఫ్ యువర్ టీచర్ ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్ అండ్ యూ ఆర్ విస్పరింగ్ టు యువర్ ఫ్రెండ్, ఆర్ యూ లిజనింగ్ వెల్? యెస్ ఆర్ నోనా? మీ టీచర్ క్లాస్‌లో ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్ తోటి ఏదో చిన్నగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా! క్లాస్‌లో గుసగుసలు. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు. గుసగుసలాడుతూ ఉన్నారు. లేకపోతే చెవులో సీక్రెట్‌గా ఏదో చెప్తూ ఉన్నారు. ఓకే. అప్పుడు మనము ప్రాపర్‌గా వింటున్నట్టా కాదా? యెస్ ఆర్ నో? ఆన్సర్ టైప్ చేయండి ప్లీజ్. యెస్ ఆర్ నోనా దానికి? ఆ! ఇక్కడ ఎవరో నో అని చెప్పారు. If teacher is explaining and you are whispering to your friend, are you listening well? ఇక్కడ ఇంతమంది ఎస్ చెప్పారు. ఒకళ్ళే నో చెప్పారు. ఇద్దరు నో చెప్పారు. ఇద్దరు నో చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఎస్ చెప్పారు. అప్పుడు ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఎస్సా నోనా? మీ టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు మీరు మీ పక్కోడి చెవిలో ఏదో గొణుగుతూ ఉన్నారు. ఓకే. అప్పుడు మీరు మీరు కానీ, మీ ఫ్రెండ్ గాని, మీ పక్కనున్న ఫ్రెండ్ కానీ క్లాస్ వింటున్నట్టా కాదా? నో. ఇక్కడ ఎవరో నో అని పెడుతున్నారు. ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే మనము క్లాస్‌లో మనము ఏదో చెప్తున్నప్పుడు ఒకవేళ మన మన పక్కనున్న వాళ్ళు గుసగుసలాడుతూ ఉంటే గనక అది వాళ్ళకే గాదు. మొత్తం క్లాస్ అంతా గూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇంకొంచెం గట్టిగా మాట్లాడారంటే టీచర్‌కి గూడా ఇనిపిస్తుందది. టీచర్ కాన్సంట్రేషన్ గూడా మిస్ అవుతుందది. సో, ఫస్ట్ దాని ఆన్సర్ ఏంటి? నో. ఆర్ యూ లిజనింగ్ వెల్? నో. నెక్స్ట్ క్వెషన్. What should you do if you don't understand part of what someone said? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మీ టీచరే మీకు చెప్తూ ఉన్నారు. చెప్తున్నప్పుడు మీకు కొంచెం అర్థం కాలేదు. అప్పుడు మీరేం చేస్తారు? ఇగ్నోర్ ఇట్. వదిలేసేయి సరే తర్వాత చూసుకుందాం అని వదిలేస్తారా? లేకపోతే పొలైట్‌లీ ఆస్క్ దెమ్ టు రిపీట్. కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడుగుతారా? లేదంటే గనక సరే ఏదో గెస్ కొట్టేద్దాం అని అనుకుంటారా? ఈ మూడిటల్లో ఏది కరెక్ట్? మీకు అర్థం కాకపోతే మీరు చేసే పని వదిలేస్తారా? లేపోతే మళ్ళీ అడుగుతారా? లేపోతే గెస్ కొట్టేస్తారా? యెస్. బి అందరూ బి రాశారు. గుడ్. పొలైట్‌లీ ఆస్క్ దెమ్ టు రిపీట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. When your friend tells you about their problem, the best response is మీ ఫ్రెండ్ వచ్చి మీకేదో ప్రాబ్లమ్ చెప్తున్నాడు. అరే! బలానా చోట ఇట్లా అయింది. ఏం చేద్దాము? నాకు చాలా కష్టంగా ఉంది. అది ఇది అని ఏదో మీ ఫ్రెండ్‌కి వచ్చిన కష్టాన్ని చెప్తాడు. చెప్పినప్పుడు లైట్ తీసుకో అని చెప్పి లైట్ తీసుకుంటారా? లేపోతే వాళ్ళ స్టోరీ మీ ఫ్రెండ్ స్టోరీని మధ్యలో కట్ చేసి నువ్వెప్పుడు ఇట్లా చెప్తావు అని చెప్పేసి మీరు మీ సొంత స్టోరీ చెప్తారా? నేను పలానా ఊరికెళ్ళాను. నేను ఈ కళ్ళద్దాలు కొనుక్కున్నాను. లేకపోతే నేను ఈ సినిమాకెళ్ళాను. 'వార్ 2' సినిమాకెళ్ళాను. లేదు అంటే గనుక ఇంకో సినిమా ఏమొచ్చింది 'కూలీ' సినిమా ఎళ్ళాను. సినిమా సూపర్ ఉంది తెలుసా అని చెప్పి చెప్తారా? లేదంటే గనక మీ
ఫ్రెండ్ చెప్పింది విని మీ ఫ్రెండ్కి అడ్వైజ్ ఇస్తారా? ఈ మూడిటల్లో ఏది చేస్తారు? సరే ఎప్పుడు నువ్వు వచ్చి నువ్వు ఎప్పుడు నీ కష్టాలే చెప్తూ ఉంటావు అని చెప్పి వదిలేస్తారా? లేకపోతే మీ సొంత స్టోరీ చెప్తారా? లేకపోతే వాళ్ళ కష్టం విని సలహా ఇస్తారా? ఎస్, ఎవరో ఫస్ట్ ఏ రాశారు? డోంట్ కేర్ అని చెప్పి. చాలా మంది సి రాశారు, ఒకళ్ళు మటుకు ఏ రాశారు. ఏపీఆర్ఎస్ ఎన్ఆర్పిఎం వీళ్ళు మటుకు వీళ్ళు మటుకు ఏ రాశారు, మిగతా వాళ్ళందరూ సి రాశారు. సో ఎవరన్నా సరే దాన్నే మనము ఏమంటామంటే ఎంపతి అని చెప్పి కూడా అంటూ ఉంటాం. ఎవరన్నా వాళ్ళు కష్టం వచ్చి వాళ్ళు కష్టం చెప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనము వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతామా, లేకపోతే వాళ్ళకి మనము ఆ, సహాయం చేయగలుగుతామా లేదా అన్నది సెకండ్, థర్డ్, ఫోర్త్ విషయము. కానీ ఫస్ట్ విషయం అయితే వాళ్ళు చెప్పేది వినగలిగే ఓపిక మనకి ఉంది అంటే కనుక చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు. దాని తర్వాత దాంట్లోకి మనం సలహా ఇవ్వచ్చు. లేదంటే కనీసము ఓపిక ఉండి విన్నాము అంటే గనక వాళ్ళు కనీసం వాళ్ళ బాధన్నా కొంచెం తగ్గుతుంది అప్పుడు. ఎందుకంటే ప్రతి సమస్యకి అందరి దగ్గర పరిష్కారాలు ఉండవు. కానీ అందరి దగ్గర ఉండే విషయం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది వినగలిగే ఓపిక ఉండడము. రైట్. సో ఆన్సర్ ఈస్ సి. రైట్. ఆన్సర్ ఈస్ సి, లిజనింగ్. దెన్ నెక్స్ట్ పవర్ ఆఫ్ లిజనింగ్. ఇక్కడ చూడండి, యాక్టివ్ లిజనింగ్ మీన్స్ ఫుల్ ఫోకస్ ఆన్ స్పీకర్స్ వర్డ్స్ ఫీలింగ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. రైట్. అవతల వాళ్ళు చెప్తున్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటే కనుక దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే ఫుల్ ఫోకస్. అవతల వాళ్ళు చెప్తున్నది ఫుల్ ఫోకస్ అంటే ఏంటంటే ఏకాగ్రతతోటి మనం ఎప్పుడన్నా అవతల వాళ్ళు చెప్పినది విన్నాము అంటే అదే వాళ్ళకి అది ఒక భరోసా లాగా ఉంటుంది. అరే మనం చెప్తున్నది వింటున్నాడు, మనం చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర అని చెప్పి ఒక నమ్మకం వస్తుంది వాళ్ళకి. సో ఫుల్ ఫోకస్ అంటే ఏంటి? వాళ్ళు చెప్పేది వినడము, వినేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి. మనం ఏదన్నా మొబైల్లో పని చేస్తున్నా, అది చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి అరే చెప్పురా భయ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నది వింటూ ఓకే, ఓకే అని చెప్పి మధ్యలో వాళ్ళు చెప్తున్నది వింటూ మనం వింటున్నట్టు వాళ్ళు వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు మనము మన బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళతోటి కానీ మనం కమ్యూనికేట్ చేయడం, అది ఫుల్ ఫోకస్. కీ టెక్నిక్ కీ టెక్నిక్ అంటే ఏంటి అంటే టెక్నిక్స్ ఇంక్లూడ్ సమ్మరైజింగ్ ఓపెన్-ఎండెడ్ క్వశ్చన్స్, రిక్వెస్టింగ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. ఇది పవర్ ఆఫ్ లిజనింగ్ లో నెక్స్ట్ ఏంటి అంటే మనము విన్నది టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో అవి యూజ్ చేయడము, అవి మీకు సెకండ్ ఆప్షన్ కింద వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినది రియల్ వరల్డ్ ఇంపాక్ట్. ఇందాక మీకు డాక్టర్ విషయం చెప్పా కదా. సపోజ్ మీరు చెప్తున్నది డాక్టర్ కీన్ గా విన్నారు, మీరు కూడా కమ్యూనికేట్ చేసింది పర్ఫెక్ట్ గా చేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఒకటి పేషెంట్ కి డాక్టర్ మీద నమ్మకం ఏర్పడుతుంది. అండ్ నమ్మకం ఏర్పడి వాళ్ళ కష్టము వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం చెప్పుకుంటారు. దానివల్ల డాక్టర్కి కూడా ఎగ్జాక్ట్ గా ఏ మందు అవసరం ఉంటుందో ఆ మందు ఇవ్వగలుగుతారు. అదర్వైజ్ ఏమవుతుందంటే ఒక రోగానికి వస్తే పేషెంట్ డాక్టర్ ఇంకొక మందు ఇచ్చి పంపించేస్తారు, ఒకవేళ సరిగ్గా వినకుండా ట్రీట్మెంట్ అయితే గనక. అందుకనే అలాంటివి చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి డాక్టర్ కూడా అలాగా వాళ్ళు విని విని రాస్తూ ఉంటారు. రైట్. ఇప్పుడు మళ్ళీ వీటిల్లోంచి ఇంకొక చూడండి. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ టెలింగ్ ఎ స్టోరీ అండ్ యూ కీప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్, ఆర్ యూ రియల్లీ లిసనింగ్? ఎస్, 2 ఆప్షన్లు ఇచ్చారు ఇక్కడ.
2 ఆప్షన్లు ఇచ్చారు ఇక్కడ. ఒకటి ఆర్ యూ లిజనింగ్? ఎస్ ఐ క్యాన్ లిజన్ అండ్ యూజ్ మై ఫోన్. నో మై అటెన్షన్ ఈజ్ డివైడెడ్. రైట్. ఇక్కడ 2 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటి? ఒకవేళ మా ఫ్రెండ్ ఏదో చెప్తున్నప్పుడు నా ఫోన్ అలా చూసుకుంటూ ఉండి నేను నేను అది చేయగలను, ఇది చేయగలను అని చెప్పి అంటారా? లేదంటే గనక నేను అక్కడ చెప్తున్నది చూసి నేను ఇలాగ ఏ రీలో చూస్తూ ఉన్నాననుకోండి, అప్పుడు నా అటెన్షన్ డివైడ్ అవుతుందా? ఏది కరెక్ట్ ఆన్సర్? అందరూ బినే రాశారు. కొంతమంది ఏ రాశారు. ఓకే. కొంతమంది ఏ రాశారు. కొంతమందేమో బి రాశారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏదన్నా చెప్పేటప్పుడు అవతల వాళ్ళు ఇంకొక విషయం చెప్తున్నారు అంటే గనక 2 విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. ఇది ఎలాగంటే మనము 2 పడవల మీద 2 కాళ్ళు పెట్టుకొని నడవగలుగుతామా అంటే కొంతమంది నడవగలుగుతారు. నడిచి చూపిచ్చారు గూడా. అలాగే ఇక్కడ గూడా కొంతమంది కాకపోతే సర్వసాధారణమైన విషయం ఏంటి అంటే, ఆ 2 పడవలు సేమ్ స్పీడ్‌తో ఎళ్ళాలి. ఆ 2 పడవల మధ్యలో ఏది రాకూడదు. ఇలాంటి అన్ని కండిషన్స్ ఉంటేనే ఆ 2 పడవల మీద వెళ్ళగలుగుతారు. లేదు అంటే గనక 2 పడవల మీద వెళ్ళడం కుదురుతుందా? ఒక్కొక్క కాలు వేసి అంటే కుదరదు. అలాగే మనము మనం టీవీ జూస్తూ ఉన్నాము. మనం టీవీ జూస్తూ ఉన్నప్పుడు టీవీ జూస్తూ ఉన్నారు. ఏదో క్రికెట్ మ్యాచ్ జూస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ ఓవర్‌లో 6 రన్‌లు గొట్టాలి. అప్పుడు ఏదో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే మీరేం జేస్తారు ఫస్టు? ఫోన్ లిఫ్టే జేయరు. లేకపోతే ఇంట్లో అమ్మ గాని, నాన్న గాని లేకపోతే ఈ తమ్ముడు గాని, చెల్లెలు గాని ఎవరన్నా వచ్చి వాళ్ళు డిస్టర్బ్ జేయడానికి చూస్తే వాళ్ళని వాళ్ళ మాటన్నా వినరు. లేకపోతే వాళ్ళని ఒక్క పీకుడు పీకుతారు. రైట్? కొడతారు గదా! అప్పుడు ఇదిలో అవునా గదా? అవునా? మీరు చేస్తున్న పనికి మధ్యలో ఏదన్నా డిస్టర్బ్ అయింది అంటే ఒక్కసారి అవతల వాళ్ళ మీద అరుస్తారు. ఎందుకు అంటే ఆ ఫోకస్ డిస్టర్బ్ అయిపోయింది గాబట్టి. రైట్? ఏ పొయ్యి మీదో మీ అమ్మగారు పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు వెనకాల నుండి గట్టిగా అమ్మ అని చెప్పి అరిస్తే చేతిలో ఉన్నది తీసుకొచ్చి కిందన్నా ఏస్తారు. మీ మీదన్నా ఏస్తారు. ఎందుకు అంటే ఫోకస్ అన్నది మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒకదాని మీదే మనం చేయగలుగుతాం. మన మైండ్ అలాగే ట్యూన్ అయింది. సో, అటెన్షన్ డివైడ్ అయిపోతుంది. ఆన్సర్ ఈజ్ బి. ఇంకోటి చూద్దాం. వెన్ సమ్‌వన్ గివ్స్ ఇన్‌స్ట్రక్షన్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రిమెంబర్ దెమ్? ఎవరన్నా మీకు సలహా ఇస్తున్నారనుకోండి. అప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రిమెంబర్ దెమ్? ఇంటరప్ట్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్, nod, listen fully, and then repeat the main points. Think about something else while they talk. ఈ మూడిటల్లో ఏదవుతుంది? ఎవరన్నా మీకు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నారు. మీ టీచరు మీకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీ టీచర్ ఏవో ఇంపార్టెంట్ క్వెషన్స్ 4థ్ చాప్టర్‌లో 3rd క్వెషన్, 7థ్ చాప్టర్‌లో 6థ్ క్వెషన్ ఇలాగేవో టీచరు చెప్తూ ఉన్నారు. చెప్తున్నప్పుడు ఈ క్వెషన్‌లు చదువుకోండి. ఈ క్వెషన్‌లలోంచే మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవే మీరు చదువుకోండి అని టీచర్ చెప్తున్నప్పుడు టీచరు 4థ్ చాప్టర్‌లో 3rd క్వెషన్ ఇంపార్టెంట్ అని చెప్పేస్తే మీరు మేడం సార్ 3rd చాప్టర్‌లో 4థ్ క్వెషన్ కూడా ఇంపార్టెంట్ గదా! అని చెప్పి మీరు చెప్పారనుకోండి. అప్పుడు టీచర్ ఏం చేస్తారు? మీకే కాదు ఇంకెవరికీ చెప్పరసల. ఓకే. మీరు ఎవరన్నా చెప్తున్నప్పుడు ఇంటరప్ట్ అయ్యి మీ సొంతవి కనుక చెప్పడం మొదలుపెడితే వాళ్ళు చెప్పాలనుకున్నది చ ఎవ్వరు చెప్పరు. ఓకే. ఇంకొకటి వాళ్ళు వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారనుకోండి. మీ ప్రపంచంలో మీరేదో ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే. మీ టీచర్ ఏదో ఇంపార్టెంట్ క్వెషన్‌లు చెప్తున్నారు. మీరేమో 'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్ ఆ స్టెప్ ఎలా ఏసాడు?
లేకపోతే లేకపోతే ఇంకేం సినిమా 'కూలీలో' నాగార్జున అదే డాన్స్ ఎలా చేశాడు అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, టీచర్ చెప్పింది గుర్తుంటుందా మీకు? ఉండదు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? నోడ్, లిజన్ ఫుల్లీ అండ్ దెన్ రిపీట్ ది మెయిన్ పాయింట్స్. The answer is B or C. Answer is mostly B. Generally accepted answer. ఓకే. ఎందుకు అంటే మనము వినకపోయినా గానీ మన దోస్తుల్లో ఎవరో ఒకళ్ళు విన్నారనుకోండి, తర్వాత వాళ్ళ దగ్గర నుండన్నా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. రైట్. కాబట్టి మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నా తర్వాత ఎవరో ఒకడిని అడిగి మనం తీసుకోవచ్చు. కానీ అన్ని టైముల్లోనూ అది కుదరదు. మనకి మన కమ్యూనికేషన్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే గనక ఆన్సర్ ఈజ్ బి. రైట్. ఆన్సర్ ఈజ్ బి. ఇంకొక స్టెప్. వాట్ ఈజ్ యాక్టివ్ లిజనింగ్? యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటి? ఇప్పటివరకు మనము చదువుకున్నాము, చూసాం కదా. లిసనింగ్ అంటే ఏంటి? జస్ట్ హియరింగ్ వర్డ్స్. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అంటూ ఉంటారు చూడండి. ఆ సిచ్యుయేషన్. మీరు కూర్చున్నారు, అలాగా మీ ప్రపంచం ఎక్కడో ఉంది. ఓకే. మీరు నిన్నో మొన్నో మీ ఫ్రెండ్‌తో ఫైట్ చేసినదో, మీరు మీ ఫ్రెండ్ తోటి ఎక్కడికో వెళ్లి ఆడుకున్నదో, లేపోతే ఇంకేదో సినిమా గురించో ఏదో ఉంది మీకు. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. దట్ ఈస్ ఫస్ట్. లిసనింగ్, అండర్‌స్టాండింగ్ అండ్ రెస్పాండింగ్ పొలైట్‌లీ. దిస్ ఈస్ సెకండ్. టాక్ మోర్ దాన్ ద స్పీకర్. మీరే మీ టీచర్ కంటే ఎక్కువ మాట్లాడడము. ఏది యాక్టివ్ లిసనింగ్ అంటే? ఈ మూడిటల్లో ఏది చెప్పండి కొద్దిగా? ఆన్సర్ బి సార్. బి. ఆన్సర్ ఈస్ బి. బి. ఎస్. యాక్టివ్ లిసనింగ్ అంటే ఏంటి అంటే లిసనింగ్, అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండింగ్ పొలైట్లీ. ఆన్సర్ ఈస్ బి. దెన్ బాడీ లాంగ్వేజ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎలాంటి విషయంలో అన్నా సరే. ఓకే. బాడీ లాంగ్వేజ్. ఇదో చూడండి ఇక్కడ. బాడీ లాంగ్వేజ్ లో చూడండి, దీన్ని ఏమంటారంటే సైలెంట్ కమ్యూనికేటర్. ఇందాక చెప్పా కదా, మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి తన కష్టం ఏదో చెప్పుకోవడానికి వచ్చాడు, లేకపోతే కష్టమే కాదు, ఆనందం ఏదో చెప్పుకోవడానికి వచ్చాడు. మీరు మొబైల్లో చూస్తూ కూర్చొని మీరు ఏదో పిచ్చిదో నవ్వుతూ కూర్చున్నారు, లేకపోతే ఇంకేదో నవ్వుతూ కూర్చున్నారు, మీ ధ్యాసలో మీరు ఉన్నారు. అప్పుడు మీ ఫ్రెండ్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. లేకపోతే మీ ఇంట్లో తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఎవరన్నా, అన్న ఈరోజు మా స్కూల్లో ఇలా అయ్యింది అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీరు మీ పరధ్యానంలో మీరున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోతారు. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ అండ్ జెస్చర్. ఓకే. ఇంకొకటి ఐ కాంటాక్ట్ అండ్ టోన్. మనము మాట్లాడేది కూడా అవతల వాళ్ళు మనతోటి ఏదో చెప్పాలనుకుంటున్నప్పుడు గదమాయించడం అంటారు కదా, గట్టిగా మాట్లాడడము. గట్టిగా టోన్. ఇంట్లో మీరు అల్లరి చేస్తున్నప్పుడు మీ అమ్మ నాన్న అరుస్తారు కదా, ఆ టైప్ లో అరిచి కళ్ళేమో చింతనిప్పుల్లాగా. చింతనిప్పులు అంటే తెలుసు కదా, ఎర్రగా అయిపోయి కళ్ళు ఒక్క గట్టిగా అరిచారనుకోండి, మీరు ఇంకా అక్కడి నుండి పారైపోతారు. ఆ రోజే కాదు, ఇంకెప్పుడు అసలు ఏదన్నా జరిగినా కూడా చెప్పడానికి భయపడతారు మీరు. రైట్. ఐ కాంటాక్ట్ అండ్ టోన్. ఇది అతి ముఖ్యమైన విషయం. స్పెషల్గా ఏదన్నా సరే ఇండస్ట్రీలో కూడా వాళ్ళు బాడీ లాంగ్వేజ్ని వాళ్ళు మెజర్ చేసేది ఈ ఐ కాంటాక్ట్ మన టోన్ తోటే. వాళ్ళకి ఆ ఐ కాంటాక్ట్ టోన్ తోటే. సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడర్స్ అంటాం కదా మనము, నాయకులు. వాళ్ళకి మన ఐ కాంటాక్ట్, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం మాట్లాడే దాన్ని బట్టే మన నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ అబద్ధం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ టోన్ కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండదు ఆ టోన్ లో.
రైట్. కాన్ఫిడెన్స్ ఉండదు. ఒక రకమైన వణుకులాగా ఉంటుంది అప్పుడు ఆ టోన్ గూడా భయంగా మాట్లాడేటప్పుడు. సో, అప్పుడేమవుతుందంటే ఐ కాంటాక్ట్, టోన్‌తో కూడా అవతల వాళ్ళు మనల్ని జడ్జ్ జేస్తారు. ఓకే. వీళ్ళు ఇలాగా అని మన గురించి నిర్ణయం తీసేసుకుంటారు వాళ్ళు. ఓకే. మెసేజ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఇది కూడా ఇంకొకటి ఏంటి అంటే మనము మన బాడీ లాంగ్వేజ్ తోటి మనం వాళ్ళని కాంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నామా? వాళ్ళు అన్నదాన్ని కాంట్రాడిక్ట్ అంటే మనం వాళ్ళకి ఎదురు చెప్దాం అనుకుంటున్నామా? ఏంటి అన్నది కూడా బాడీ లాంగ్వేజ్ బట్టే తెలుస్తుంది. అలాగే ఇంకోటి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. వన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ మెసేజెస్ కాన్ఫ్లిక్ట్ బేస్డ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఆఫెన్ ట్రస్టెడ్ మోర్. కొన్ని సార్లు ఉంటాయి. ఎవరన్నా మనతోటి గొడవకొస్తే షర్ట్ కాలర్ ఇట్లా తీసి ఏయ్! అని చెప్పి వెళ్తూ ఉంటారు చూడండి. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి మనం గొడవకెళ్తున్నట్టు. వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు లేదు మనం కామ్‌గా నిల్చున్నా మాట్లాడుకుందాం ఏంటి అని చెప్పి మనం పొలైట్‌గా మాట్లాడామనుకోండి. అది అసలు వాళ్ళు గొడవకొస్తున్నా కూడా మనం గొడవ పెట్టుకోదలుచుకోలేదు అన్నదానికి మన బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. అది గొడవ అవసరమా లేదా అన్నది తర్వాత. కాకపోతే మన బాడీ లాంగ్వేజ్ బట్టి ఓకే. మనకెందుకు ఈ గొడవ? ఒకవేళ అవసరమైతే అప్పుడు చూద్దాం అన్నట్టు కొంతమంది ఉంటారు కదా! సినిమాల్లో హీరోలు చూస్తూ ఉంటాం కదా మనము. విలన్ వచ్చి గొడవ పడడానికి ట్రై చేస్తున్నా గానీ హీరో స్ట్రెయిట్‌గా నిలబడి ఏమి మాట్లాడకుండా కామ్‌గా ఉంటూ ఉంటాడు. విలన్ అరిచినంత అరుస్తారు. దాని తర్వాత హీరోకి కోపమొస్తే హీరో అప్పుడు ప్రదర్శిస్తాడు తన కోపాన్ని. రైట్. అది కూడా ఒక బాడీ లాంగ్వేజ్‌కి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ బాడీ లాంగ్వేజ్‌లో యెస్. ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి. ఇఫ్ యూ లుక్ అవే ఇఫ్ యూ లుక్ అవే వైల్ సమ్‌వన్ ఈస్ స్పీకింగ్, ఇట్ మే షో యూ ఆర్ పేయింగ్ అటెన్షన్, యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, యూ ఆర్ లిజనింగ్ కేర్‌ఫుల్లీ. మీరు ఎవరో మీతోటి మాట్లాడుతున్నప్పుడు మీరెక్కడో చూస్తూ ఉన్నారు. అప్పుడు మీరు అటెన్షన్‌గా వింటున్నట్టా? లేదు అంటే కనక మీకు ఇంట్రెస్ట్ లేనట్టా? లేదు అంటే గనక యూ ఆర్ లిజనింగ్ కేర్‌ఫుల్లీయా? దీంట్లో ఆన్సర్ ఏది? యెస్. దీంట్లో ఆన్సర్ ఏది? కొంతమంది సి ఆర్ బి అని జెప్పి రాసారు. కొంతమంది ఏ రాసారు. కొంతమంది బి, సి, బి. యెస్. ఆన్సర్ ఈజ్ బి. యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. కాకపోతే కొన్ని సార్లు సి కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే అవతల వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు కానీ వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టో లేకపోతే వాళ్ళకేసి చూస్తూనో వినరు. వాళ్ళు జస్ట్ ఇలాగా చెవులు మటుకు 100% వాళ్ళు చెప్పింది వింటూ ఉంటారు కానీ తల దించుకునో లేకపోతే ఓ పక్కకి తల తిప్పి అలా వింటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు అడిగితే మొత్తము వాళ్ళు చెప్పినది అంతా మళ్ళీ చెప్పగలుగుతారు. కానీ వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూసేటట్టు ఉండరు వాళ్ళు. అలాగా కొంతమంది బాడీ లాంగ్వేజెస్ ఒకవేళ మన ఫ్రెండ్ గాని, లేపోతే ఎదురుగుండా వాళ్ళకి మన బాడీ లాంగ్వేజ్ గురించి అర్థం అవ్వలేదు అంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం అయ్యింది మనం అలా తల తిప్పాం. వాళ్ళు మనల్ని అడిగారు. ఆ! అంతా విన్నారా? అంటే వాళ్ళు చెప్పిందంతా మనం విన్నారనుకోండి. ఓకే. మన బాడీ లాంగ్వేజ్ ఓకే. మన ముందర వాడి బాడీ లాంగ్వేజ్ ఇంతే అన్నమాట. మనం చెప్పేది వింటాడు గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడు అని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. రైట్. అప్పుడు మనకి ఇక్కడైతే జనరల్ ఆన్సర్ అయితే బి అన్నట్టుంటుంది. కాకపోతే సి కూడా ఉండొచ్చు. What does a firm handshake usually mean? కొంతమంది హ్యాండ్‌షేక్ ఇచ్చినప్పుడు చూడండి గట్టిగా మీరు వేరే దేశాల మినిస్టర్‌లు కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్‌షేక్ ఇచ్చుకున్నది చూడండి. ఒక్కొక్కళ్ళు ఫర్మ్ హ్యాండ్‌షేక్ ఇస్తారు.
ఫర్మ్ హ్యాండ్ షేక్స్ ఇస్తూ ఉంటారు. ఫర్మ్ అంటే ఏంటంటే గట్టిగా పట్టుకుని హ్యాండ్ షేక్ ఇవ్వడము. ఓకే. అది కూడా దీంట్లో యెస్. వాట్ డస్ ఏ ఫర్మ్ హ్యాండ్ షేక్ యూజువల్లీ మీన్? కాన్ఫిడెన్సా? ఫియరా? యాంగరా? బి, బి, బి. కొంతమంది సి కూడా రాశారు యాంగర్ అని చెప్పి. ఏ క్వశ్చన్‌కి ఆన్సర్ రాస్తున్నారు మీరు? ఫియర్. ఓకే. ఓ. ఏ. ఏ సార్. కొంతమంది ఏ రాశారు. మోస్ట్‌లీ ఆన్సర్ అయితే ఏ అండి. ఫర్మ్ హ్యాండ్‌షేక్ అంటే అర్థం ఏంటి అంటే, గట్టిగా వాళ్ళ హ్యాండ్‌ని పట్టుకొని కాన్ఫిడెంట్‌గా హ్యాండ్‌షేక్ ఇవ్వడం. ఒకవేళ మనము ఇలాగా వణుకుతున్నట్టో మామూలుగా ఫర్మ్‌గా లేదు. ఫర్మ్ అంటే ఏంటంటే గట్టిగా. ఓకే. గట్టిగా హ్యాండ్‌షేక్ ఇవ్వడం. అంతేగాని మళ్ళీ హ్యాండ్‌షేక్ కూడా చూడండి కొంతమంది మూవీస్‌లోను వాటిల్లో కూడా చూపిస్తూ ఉంటారు. హ్యాండ్‌షేక్ అంటే ఫర్మ్‌గా వాళ్ళ చెయ్యి పట్టుకుని గట్టిగా ఒకసారి ఫర్మ్‌గా హ్యాండ్‌షేక్ ఇచ్చి వాళ్ళ జెస్చర్ ఎలా ఉందో మన జెస్చర్ అలా ఉండాలి. అంతేగాని వాళ్ళ హ్యాండ్‌ని పట్టుకుని దాన్ని గట్టిగా ప్రెస్ చేసి లేకపోతే నలిపేసి వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేటట్టు ఉండకూడదు మళ్ళీ హ్యాండ్‌షేక్. హ్యాండ్‌షేక్ షుడ్ బి ఫర్మ్ అండ్ ది అదర్ పర్సన్ షుడ్ నాట్ ఫీల్ డిస్కంఫర్ట్. కొన్ని సార్లు ఆడవాళ్ళు ఈ కంప్లెయింట్ జనరల్‌గా ఇస్తూ ఉంటారు. హ్యాండ్‌షేక్ కొంతమంది ఇస్తూ ఉంటారు. ఆహ్, హ్యాండ్‌షేక్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు కొన్ని సార్లు ఆహ్ డిసొబీడియంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు అని చెప్పి. అది ఒక టైప్ ఉంటుంది. కొన్ని దేశాధ్యక్షులు మీరు కనుకను అబ్జర్వ్ చేస్తే గనక దేశాధ్యక్షులు కూడా హ్యాండ్‌షేక్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మన చెయ్యిని ఫర్మ్‌గా పట్టుకుని, వాళ్ళ చెయ్యిని మన చెయ్యి మీద పెట్టేటట్టు చూస్తారన్నమాట. మన చెయ్యి వాళ్ళ చెయ్యి మీద కాకుండా, వాళ్ళ చెయ్యి మన చేతి మీదొచ్చేటట్టు చూస్తారు. అంటే ఏంటి అంటే, నేను నీకంటే డామినెంట్ ఫెలో అని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆ హ్యాండ్‌షేక్‌లో. కొంతమంది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని దేశాల్లో యూఎస్ఏ కానీ అలాగా కొన్ని దేశాలు యూఎస్ఏ, యూకే గాని యూరోప్‌లో కొంతమంది ఆహ్, ప్రెసిడెంట్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు స్పెసిఫిక్‌గా హ్యాండ్‌షేక్ ఇచ్చినప్పుడు దే విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ దే విల్ ఎన్ష్యూర్ వాళ్ళేం చేస్తారంటే మీ చెయ్యిని ఇలా పక్కకి తిప్పి దాని మీద వాళ్ళ చెయ్యి ఇలా పెట్టి వాళ్ళ రెండో చెయ్యిని మన చేతి మీద పెట్టేస్తారన్నమాట. సో ఏంటి అంటే ఓకే. నేను గొప్ప, నేను గొప్ప నీకు నేను భరోసా ఇస్తున్నాను అని చూపించడం అన్నమాట. ఓకే. సో ఫర్మ్ హ్యాండ్‌షేక్ అంటే ఏంటి అంటే కాన్ఫిడెన్స్. పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ చూడండి. మెయింటైన్ ఓపెన్ పోస్చర్ and consistent eye contact to show engagement. Smile genuinely to build rapport and ease tension. కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఓపెన్ స్మైల్ ఇస్తూ ఉంటారు. కొంతమంది అసలు స్మైలే ఇవ్వరు. కొంతమంది ఆ స్మైల్ ఇచ్చేటప్పుడు కూడా రకరకాల స్మైల్స్ ఇస్తూ ఉంటారు కదా! ఆ స్మైల్ కూడా అవతల వాళ్ళకి జెన్యూన్‌నెస్ ఫీల్ అవ్వాలి వాళ్ళు. ఓకే. లేదు అంటే గనక అది మళ్ళీ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ కింద కాదు. ఇగో ఇక్కడ చూడండి. అవాయిడ్ క్రాస్ ఆర్మ్డ్ ఫిడ్జింగ్ అండ్ లుకింగ్ అవే విచ్ సిగ్నల్ డిస్‌ఇంట్రెస్ట్ ఆర్ డిస్కంఫర్ట్ అవతల వాళ్ళకి. ఇలాంటివి ఇలాంటివి చేయకూడదు. యూజ్ జెస్చర్స్ టు ఎంఫసైజ్ కీ పాయింట్ అండ్ రీఇన్ఫోర్స్ క్లారిటీ. మనము ఏ జెస్చర్ ఇచ్చినా గాని అవతల వాళ్ళు దాన్ని ఓకే. దాన్ని వాళ్ళు పాజిటివ్‌గా తీసుకొని మనతోటి ర్యాపో కంటిన్యూ చేయడానికి చూడాలి. అంతేగాని మనం చేస్తున్న జెస్చర్స్‌కి వాళ్ళు మనకు చెప్పాలనుకున్నది మానేశారు అంటే గనక వాళ్ళు అప్పటికే కాదు ఎప్పటికీ మానేస్తారు వాళ్ళు. ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ బట్టి దే విల్ స్టార్ట్ జడ్జింగ్ అస్. ఓహ్! వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని వాళ్ళు జడ్జ్ చేసుకొని మన దగ్గర ఏమన్నా చెప్పాలి అనుకున్నా కూడా చెప్పడం మానేస్తారు. యెస్ ప్లీజ్. ఐ హావ్ డౌట్ అని అడిగారు ఎవరో. చెప్పండి.
వాయిస్ ఈజ్ నాట్ కమింగ్ సార్. ఐ హ్యావ్ ఏ డౌట్. ఇంకెవరికన్నా ప్రాబ్లం ఉందా అండి? వాయిస్ అయితే నాకు తెలిసి వస్తుంది. మీ సైడ్ నుండి కొంచెం చూసుకోరా. ఐ హ్యావ్ ఏ డౌట్ అని అడిగారు వీళ్ళెవరో. భారతి గారు అడగండి మీ డౌట్. ఏపీఆర్ఎస్ కర్నూల కేఎన్ఎల్ అనుంది. ఏపీఆర్ఎస్ కేఎన్ఎల్ మీరు మీ సైడ్ నుండి కొద్దిగా చూసుకోరా. ఇది సౌండ్ వాయిస్. భారతి గారు మీ డౌట్ అడగచ్చు మీరు. ఈ రోజు మనము ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాము? లిజనింగ్ గురించి మాట్లాడుకున్నాము. బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పటి వరకు ఈ రెండిటల గురించి మాట్లాడుకున్నాము. ఓకే, లిజనింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్. మేడం మీరు క్వశ్చన్ అడగాలి, లేదు అంటే నేను నెక్స్ట్ టాపిక్ కి వెళ్తాను. భారతి గారు. ఓకే, మనము ఇంకొక క్వశ్చన్ చూద్దాం. విచ్ బాడీ మూవ్మెంట్ మే డిస్ట్రాక్ట్ లిజనర్స్? ఇక్కడ ఇచ్చారు చూడండి. కాన్స్టెంట్లీ షేకింగ్ యువర్ లెగ్ ఆర్ ట్యాపింగ్ ఫింగర్స్, స్టాండింగ్ స్టిల్ విత్ స్మాల్ జెస్చర్స్, యూజింగ్ హ్యాండ్ జెస్చర్స్ న్యాచురల్లీ. ఈ మూడిటల్లో ఏ విషయం వల్ల లిజనర్స్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు? మీరు ఏదో మాట్లాడుతూ కాళ్ళు అలా ఊపుతూ ఉన్నారనుకోండి, చేతులు ఇలా కొట్టుకుంటానో కాళ్ళు అలా ఊపుతూనో ఉన్నారనుకోండి, లిజనర్స్ డిస్ట్రాక్ట్ అవుతారా? లేదంటే కనుక మీరు స్టాండ్ స్టిల్ అంటే స్ట్రైట్ గా నిలబడి చిన్న చిన్న జెస్చర్స్ చేయడం వల్ల వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారా? దేనికి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఎస్, కాన్స్టెంట్లీ షేకింగ్ యువర్ లెగ్స్ ఆర్ ట్యాపింగ్ ఫింగర్స్. కమ్యూనికేషన్ ఇప్పుడు మనము మాట్లాడుకున్నాం కదండి. కమ్యూనికేషన్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు కమ్యూనికేషన్ క్యాన్ మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్. ఏదో ఒక విధంగా ఇద్దరు ఎవరైతే ఇద్దరు కానీ ఆర్ మోర్ దాన్ టూ కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు ఐదర్ మాట్లాడుకోవడం కానీ లేదంటే కనుక రాసుకోవడం కానీ వీటిని అన్నిటిని మనము కమ్యూనికేషన్ అని చెప్పి అనొచ్చు. ఇంకెవరికన్నా డౌట్స్ అండి? దీనికి ఆన్సర్ ఒకటి చెప్పాలి. కహూట్ లో క్విజ్ పెట్టండి సార్. ఓకే, మనము ఎగ్జాక్ట్ గా మీకు ఎవరో ఇందాక అడిగారు చూడండి, కమ్యూనికేషన్ అంటే ఏంటి అని చెప్పి ఎవరో అడిగారు కదా మీరు.
సారీ కదండి పేరు. కమ్యూనికేషన్ అంటే మన ఎగ్జాక్ట్‌గా తెలుగులో చెప్పాలి అంటే గనక భావ ప్రకటన అని చెప్పి గూడా మనము అనొచ్చు మనము. ఓకే. మన మన దగ్గర నుండి ఏదన్నా విషయాన్ని అవతల వాళ్ళకి షేర్ చేయడము. సమాచారాన్ని మనము తెలియచేసే విధానాన్ని కూడా మనము కమ్యూనికేషన్ అని జెప్పి అనొచ్చు మనము. ఓకే. Constantly answer is A. If you yawn or stretch while someone is presenting, what does it show? మీరు మీ టీచర్ క్లాస్‌లో చెప్తూ ఉన్నారు. ఒళ్ళు విరుస్తూ ఉన్నారు. లేకపోతే ఆవలిస్తూ ఉన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? రెస్పెక్ట్ ఇవ్వడం, డిస్‌రెస్పెక్ట్ ఆర్ టైట్‌నెస్ ఆర్ ఎక్సైట్‌మెంట్. మొత్తం మూడిట్లలో ఆన్సర్ ఏది? మీది వాయిస్ ఎప్పుడూ క్లారిటీగా రాదు సార్. గౌరీ గారు. యువర్ వాయిస్ ఈస్ నాట్ కమింగ్. యువర్ వాయిస్ ఈస్ నాట్ కమింగ్. ఏ అండ్ సి. ఇఫ్ యూ యాన్ ఎవరన్నా మీరు చెప్తున్నప్పుడు కనకన్ను ఆవలిస్తున్నారు అంటే అది రెస్పెక్ట్ ఇచ్చినట్టా అండి మీరు? ఇక్కడ ఎవరో ఏ అండ్ సి అని రాశారు. ఓకే. ఆన్సర్ ఈజ్ బి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ క్లారిటీ. క్లారిటీ. క్లారిటీ అంటే ఏంటి అంటే, మనము మాట్లాడే విషయం ఏదైతే ఉందో, అది క్లియర్ అండ్ కన్‌సైజ్‌గా అవతల వాళ్ళకి చేరడం. 7 సీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నిటిలో కంటే కూడా అతి ముఖ్యమైనవి మనము ఓకే. ఏదైతే మనం చెప్పాలి అనుకుంటున్నామో అది క్లారిటీగా చెప్పడం. అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము. మనం ఏదన్నా మూవీ చూస్తాం చూడండి. మూవీకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. క్లోజ్ ద క్లాస్ సార్. ఓకే. వాళ్ళు ఏదన్నా గాని మీరు మూవీకి వెళ్ళినా, లేపోతే ఏదన్నా బుక్ చదువుతున్నా, వాళ్ళు ఒక ఫ్లో ప్రకారం వెళ్తూ ఉంటారు. స్టార్టింగ్‌లో ఇంట్రడక్షను, దాని తర్వాత మధ్యలో స్టోరీ, దాని తర్వాత ఎండ్ ఏమో ఒక రకమైన ఎండ్ తీసుకొని, ఒక క్లారిటీ తోటి వాళ్ళు వెళ్తూ ఉంటారు చూడండి. ఒక ఫ్లో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలాగా వెళ్తూ ఉంటారు గదా! మీరు బుక్కులు చదువుతూ ఉంటే లేదంటే సినిమా చూస్తూ ఉంటే దాన్ని మనము క్లారిటీ అని చెప్పి మనము అనుకోవచ్చు. ఏదన్నా విషయం మనం ఏ విషయమన్నా చెప్పాలి అనుకుంటే అతి ముఖ్యమైనది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పడం. ఇందాక మీకు చెప్పా చూడండి. టీచర్ ఏదన్నా క్వెషను మీకు అర్థం కాలేదు అంటే టీచర్‌కి క్లారిటీగా మీకు ఎక్కడ అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు అన్నది మీరు చెప్పగలిగితే గనక టీచరు మీకు మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలుగుతారు. ఆ కొంచెం పార్ట్. రైట్. దాన్ని మనము క్లారిటీ అని చెప్పి గూడా మనం అనొచ్చు. చూడండి. ఇఫ్ యూ వాంట్ యువర్ క్లాస్‌మేట్ టు అండర్‌స్టాండ్ యువర్ పాయింట్, యూ షుడ్ speak clearly in short sentences, use long confusing words, talk very fast. మీరు ఎవరికన్నా మీకు అర్థమైనది మీ క్లాస్‌మేట్స్‌కి అర్థమయ్యేటట్టు ఒక పర్టిక్యులర్ టాపిక్‌ని మీరు చెప్పాలి అనుకుంటున్నారు. అప్పుడు స్పీక్ క్లియర్‌లీ ఇన్ షార్ట్ సెంటెన్సెస్ చిన్న చిన్న సెంటెన్స్‌ల్లో క్లియర్‌గా చెప్పడం ఒకటి. యూజ్ లాంగ్ పెద్ద పెద్ద సెంటెన్సెస్ కన్‌ఫ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి పెద్ద పెద్ద సెంటెన్సెస్ యూజ్ చేయడమా? లేదంటే టక 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 ఫాస్ట్‌గా మాట్లాడేయడమా? ఈ మూడిట్లలో ఏది కరెక్ట్? క్లారిటీ అవతల వాళ్ళకి మనం చెప్పినది అర్థం కావాలి అంటే. యెస్. ఓకే. అందరూ ఏ, ఏ, ఏ అని చెప్పి రాశారు. స్పీక్ క్లియర్‌లీ ఇన్ షార్ట్‌నెస్. ఆన్సర్ ఈస్ ఏ. వెన్ గివింగ్ డైరెక్షన్ విచ్ ఈస్ బెస్ట్ స్టెప్?
use step-by-step instruction, mix many details at once, say go somewhere over there. ఇందాక మీకు చెప్పాను చూడండి, ఎవరికన్నా మీరు అడ్రస్ అది అడిగినప్పుడు మీరు ఎట్లా చెప్తారు? ఓకే, కొంచెం ముందరికి వెళ్ళి సెకండ్ రైట్ తీసుకుని అక్కడి నుండి థర్డ్ లెఫ్ట్ తీసుకుంటే కనుక థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ అని చెప్తాం. అంతేగాని మీరు కొంచెం ముందరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇల్లులా కనిపిస్తుంది, ఆ ఇల్లుకి పక్కనే ఇంకో రెండో ఇల్లు ఉంటుంది, ఆ రెండో ఇంటికి పక్కన ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డులో కనుక మీరు రైట్ వెళ్తే కనుక 3 ఇళ్ళు ఉంటాయి, 3 ఇళ్ళు తర్వాత ఒక రైట్ ఉంటుంది, ఒక లెఫ్ట్ ఉంటుంది, మీరు లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా మీరు చెప్పారు అనుకోండి, టూ మెనీ ఇన్ఫర్మేషన్ మధ్యలో ఇస్తే గనక వాళ్ళు మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోతారు. రైట్. సో ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. If your teacher doesn't understand your answer, what should you do? మీరు చెప్పింది మీ టీచర్కి అర్థం కాలేదు. మీ టీచర్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, మీరు ఆన్సర్ చెప్పారు, మీ టీచర్కి అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తారు? సైలెంట్గా నిలబడతారా? మళ్ళీ చెప్పినదే వేరే విధంగా చెప్పడానికి ట్రై చేస్తారా? లేకపోతే టీచర్కి ఎప్పుడు అర్థం కాదని చెప్పి టీచర్ కేసు చూస్తారా? టీచర్ మీకు ఎప్పుడు నేను చెప్పేది అర్థమే కాదు అని చెప్పి. ఆన్సర్ ఏదండి? యా, అందరూ బి రాశారు. గుడ్. బి, రీ-ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ డిఫరెంట్ వే. చూడండి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఎవరన్నా సరే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్లియర్ కమ్యూనికేషన్. మన స్కూల్స్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మొన్న మనం అందరము 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. మీ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మీ స్కూల్లో మీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు కానీ చెప్పే ఉంటారు, మనము ఆ రోజున ఫలానా టైంకి రావాలి, మనము ఆ రోజున ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ మనం చెయ్యాలి. రైట్. అవి అన్ని మీకు మీ టీచర్లు చెప్పారు కదా. అంటే ఏంటి? క్లియర్ కన్వే గోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్. నాకు 7:30 కల్లా స్కూల్లో ఉండాలి, స్కూల్ ముందర రోజు మీరు అందరూ వెళ్ళిపోయే లోపల స్కూల్ అంతా డెకరేట్ చేసేయాలి, దాని నెక్స్ట్ ఎక్కడైతే మనం ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తామో అక్కడంతా నీట్ చేయాలి అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా. అక్కడే మీ స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు కాన్ఫిడెన్స్ గా మీకు లీడర్షిప్ బిల్డ్ చేయడం అంటారు కదా, దానికి వాళ్ళు ఇన్ని రోజుల నుండి మీతోటి కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఆ ట్రస్ట్ అన్నది, నమ్మకం అన్నది మీ ప్రిన్సిపల్ కానీ లేకపోతే మీ స్కూల్ హెడ్ మీద నమ్మకం ఏర్పడి దానికి తగ్గట్టు మీరు చేస్తూ ఉంటారు. మీరు ఈ క్లియర్ గోల్స్ అవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ ఎవరు ఏం రెస్పాన్సిబిలిటీ చేయాలి. ఓకే, ఒకవేళ కనుక ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఏమన్నా ఫ్లవర్స్ తీసుకురావాలి, ఫ్లవర్స్ ఎవరు తీసుకుని వస్తారు, ఫ్లవర్స్ వాటిని కట్టాలి, ఎవరు కడతారు, లేకపోతే స్కూల్లో అన్ని క్లాసెస్లోనూ మనము డెకరేట్ చేయాలి, ఎవరు చేస్తారు. అలాగే ఎవరికి వాళ్ళకి రోల్స్ కనుక డిఫైన్ చేసేస్తే ఏమవుతుందంటే నీ రోల్లో ఇంకోటి రాదు, ఇంకోటి రోల్లో నువ్వు వెళ్ళవు. అప్పుడు ఏంటి? ఆ నీ వర్క్ నీది, నా వర్క్ నాది అని చెప్పి అందరం కూర్చొని కరెక్ట్ గా చేసేసుకుంటాము. సో అప్పుడు ఏమవుతుంది? రిడ్యూసెస్ ద కన్ఫ్యూజన్ అండ్ ఇంప్రూవ్స్ ది అవుట్కమ్. ఇలాగా మనం ఒక్కొక్క స్టెప్ ని క్లారిటీగా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్ ద టైమ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఏదైతే అవుట్కమ్ ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో క్లియర్ కమ్యూనికేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది inspires confidence, reduces confusion, improves the outcome. If you want your story to be interesting, you should. చూడండి, ఇందాక మీకు చెప్పాను, మీకు కనుక మీరు మీ స్టోరీ చెప్పాలంటే కనుక జంప్ బిట్వీన్ మెనీ టాపిక్స్, కీప్ ఏ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్, టాక్ వితౌట్ ఆర్డర్. ఎస్, answer is B. When giving a presentation, what helps clarity?
using examples and visuals, speaking without pauses, using words no one understands. ఎవరికి అర్థం కాని వర్డ్స్ యూజ్ చేయడం, లేకపోతే పాజ్ ఇవ్వకుండా టక 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 మాట్లాడేయడము, ఎగ్జాంపుల్స్ విజువల్స్ తోటి ఇవ్వడం. ఏది ఆన్సర్? ఏ. ఇక్కడ ఎవరో రాశారు చూడండి, ఏ. ఇప్పుడు మనము లాస్ట్, ఓకే, ఈ లిసనింగ్ స్కిల్స్ దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు కమ్యూనికేషన్ ఇన్ వన్ స్టెప్, సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం ఇంపాక్ట్ అవుతాయి. రైట్. ఫస్ట్ మన స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది, దెన్ నెక్స్ట్ ఫైనల్ గా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మన స్కిల్స్ ఏదైతే ఉందో అది. ఓకేనా అండి అందరికి? ఓకే. మళ్ళీ అందరము రేపటి క్లాస్ లో వేరే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఓకే అండి, అందరికి బాయ్, టేక్ కేర్. You can stop recording.